సుమారు 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి, అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు వైదొలుగుతున్న సందర్భంగా మిగతా అందరితో ఒకసారి ముచ్చరించాలని మీడియా మిత్రులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను, ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు, అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ, పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, అదేవిధంగా వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ విషయం మీతో చెప్పాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత 7 నెలలుగా శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ప్రజల్లో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఉంది. భద్రతతో పాటు భద్రతా భావం. ఈ మధ్యనే మనం విజయవాడలో కార్యక్రమం చేసుకున్నప్పుడు మాట అనడం జరిగింది, భద్రతా సంస్కృతి కూడా కలగజేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ హెడ్స్లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, లేకపోతే పార్సల్స్ స్ట్రక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితేనేమి, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్టార్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది. అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పచ్చు. ఆగస్టు, సెప్టెంబర్లో జరిగినట్టు వరదలు, అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో 7 నెలల్లోనే ఇంపార్టెంట్ వివిఐపీస్ విజిట్స్ అన్ని సక్రమంగా జరగటం, పోలీసింగ్ ఇనిషియేటివ్స్, ముఖ్యంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేటువంటి చర్యల వలన చక్కటి ఫలితాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో జరిగినటువంటి హేట్ పోస్ట్స్ కంట్రోల్ చేయడం ద్వారా హ్యూమన్ డిగ్నిటీని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మోడర్నైజేషన్ దిశగా అడుగులేయడం వలన పారదర్శకత, జవాబుదారీతనం పోలీసులు కూడా పెరిగింది. దానివల్ల క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్ మార్గం సుగమమైపోయింది. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనూ ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ చర్యలను ఒక విధంగా పోలీసు యొక్క నిర్వచనమే మార్చడం జరిగింది. ఓవరాల్గా క్రైమ్ డిక్లైన్ నేను మొన్న దాదాపు ఒక నెల రోజుల క్రితం చెప్పాను. రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది. అదేవిధంగా మహిళల పైన చిన్నారులపై జరిగే క్రైమ్ కూడా 9.5% రిడక్షన్ అయింది. ఈ స్టాటిస్టిక్స్ పేపర్స్ నోట్ మీకు ఇస్తాం కాసేపట్లో. అదేవిధంగా బలహీన వర్గాల వారిపై జరిగినటువంటి క్రైమ్ అగేన్స్ సోషల్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అయితేనేమి అది కూడా 5% రిడక్షన్ జరిగింది. రోడ్ సేఫ్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా తక్కువ పడ్డాయి. దట్స్ ఆల్సో సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఫర్ అస్. చూసారు దాదాపు ప్రతి జిల్లాలో కూడా, నిన్న పల్నాడు జిల్లాలో చూసాం, మొన్న విజయవాడలో చూసాం, ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ప్రభుత్వం పైనే ఆధారపడి ఉండకుండా ప్రజల్ని సమాయత్తం చేసి వాళ్ళని మోటివేట్ చేసి క్రైమ్ హాట్స్పాట్స్ ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో, అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్స్ అయితేనేమి, రిలీజియస్ ప్లేసెస్లోనూ, ఎందుకంటే కొంచెం చోట్ల అఫెన్స్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఎవరు చేసే తెలియదు, గందరగోళ పరిస్థితి ప్రమాదం ఉంది. సో ఈ అన్ని చోట్ల కూడాను సీసీటీవీ కెమెరాలు ప్రజల సహాయంతో, దాతల సహాయంతో పెట్టించాలని ఆలోచన పెట్టాము. మేము మార్చి 2025 కల్లా, అంటే ఇంకొక 2 నెలల సమయంలో 1,00,000 కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికీ మేము నిర్ణయం తీసుకుని దాదాపు నెల రోజులు అయింది. నెల రోజుల్లో 28,500 కెమెరాలు పబ్లిక్ సహాయంతో పెట్టడం జరిగింది. ఈ స్పీడ్ ఇటానే కొనసాగితే మార్చ్ 31కి 1,00,000 కెమెరాలు ఖచ్చితంగా మేము లక్ష్యం సాధించగలమని చెప్పి నమ్ముతా ఉన్నాను. అది ఒకసారి వచ్చాక బహుశా మా వాళ్ళకి ఇంకా ఫర్దర్ మోటివేట్ అయ్యి ఆ 1,00,000 కాస్త 2 లక్షలు 3 లక్షలకి రీచ్ అయ్యేది 2025 కనీసం చివరికైనా 2-3 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నాను. అండ్ ఇట్స్ పాసిబుల్, ఇట్స్ వర్కబుల్. అదేవిధంగా డ్రోన్స్ కూడాను పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేసి ఇచ్చినవి కాక, మేము హెడ్ ఆఫీస్ ఇచ్చిన దాతల సహాయంతో ప్రతి చోట కూడా డ్రోన్స్ డిప్లాయ్ చేస్తా ఉన్నాం. ప్రొక్యూర్ చేయడం డిప్లాయ్ చేస్తా ఉన్నాం. మీకు 2-3 ఉదాహరణలు మాత్రం ఇస్తాను నేను. బాపట్ల కార్తీక మాసోత్సవంలో సూర్యలంక బీచ్లో 3 వ్యక్తులు సముద్ర స్నానానికి వెళ్ళి మునిగిపోతా ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాం. అదేవిధంగా విజయవాడలో దసరా ఉత్సవాలప్పుడు కొంచెం ఎక్కువ మంది భవానీ దీక్షా పనులు వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు తర్వాత పూర్తిగా డ్రోన్ డిప్లాయ్మెంట్ ద్వారా ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ కంజెషన్ ఉందో చూసుకొని అకార్డింగ్లీ మేము పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఈ డ్రోన్స్ బాగా మాకు ఫోర్స్ మల్టిప్లైగా పనిచేస్తుంది. అదేవిధంగా కర్నూలులో అయితేనేమి, నంద్యాలలో కూడాను, అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు జరుగుతూ ఉంది. అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళపైన నిఘా పెట్టడం, అకార్డింగ్గా బీట్స్ పంపించడం కానీ లేకపోతే పెట్రోల్ బాడీస్ పంపించడం వలన క్రైమ్ ప్రివెన్షన్ జరుగుతూ ఉంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను నేను, దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిప్లాయ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, తెలంగాణ సెకండ్, లేదా తెలంగాణ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండ్లో ఉండే పరిస్థితి నుంచి కొంతకాలం పాటు మన సిస్టమే మూలపడిపోయింది. దాన్ని మళ్ళీ మేము వితిన్ నో టైం ఆగస్టులో కల్లా రివైవ్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు దొంగతనం చేస్తే మొదట్లో నేను జాయిన్ మొదట్లో ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తెలంగాణ వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా టాలీ చేయించుకొని చెక్ చేయించుకొని దొంగలు పట్టుకోవడం జరిగేది. ఇవాళ అవసరం లేకుండా రాత్రి దొంగతనం జరిగితే పొద్దున కానీ ఎప్పుడైనా కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, కొన్ని గంటల్లోపే ఐడెంటిఫై చేయడం, తర్వాత పార్టీస్ డిప్లాయీస్ మనుషులు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. దాని ద్వారా సక్సెస్ఫుల్గా 453 ప్రాపర్టీ అఫెన్సెస్, 22 బాడీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7,25,00,00,000 వర్త్